బ్రో ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసేసి వచ్చినాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నిజంగా కొంచెం బాధగా ఉందన్నమాట. ఎందుకంటే శంకర్ గారు ఎలాంటి డైరెక్టర్ అంటే సమాజానికి వచ్చేసి చక్కటి మెసేజ్లు ఆయన సినిమా రూపంతో ఇస్తూ ఉంటారు. సమాజంలో ఉండే లోటుపాట్లు ఆయన సినిమా రూపంలో చూపిస్తూ ఉంటారనమాట. అలాంటి శంకర్ గారి సినిమా గురించి నెగిటివ్గా ఇలా చెప్తున్నందుకు కొంచెం బాధగా ఉంది. కానీ మనం ఎప్పుడు జెన్యున్గా మనం మాట్లాడుకోవాలి. రివ్యూ అంటే జెన్యున్గా ఉండాలా. కాబట్టి నేను జెన్యున్గా చెప్తున్నాను బ్రో. మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది అనమాట. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే డైరెక్షన్ కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, శంకర్ గారు అయితే మిజరబుల్లీ ఫెయిల్ అయినారు. సినిమాలో ఏదైనా బాగుంది అంటే సెకండ్ హాఫ్లో ఒక 2 ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే ఉంటుంది సిద్ధార్థని గ్యాంగ్తో. అండ్ క్లైమాక్స్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తారనమాట. అది బాగానే ఉంది. ఆ 3 సీన్లు తప్ప రిమైనింగ్ అంతా కూడా నాకు థియేటర్లో కూర్చోవడానికి కొంచెం కష్టం అనిపించింది అనమాట. సీరియస్లీ ఏంట్రా ఇది, ఎందుకు ఇలా తీస్తున్నారో నాకు నేనే క్వశ్చన్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా గెటప్స్ గురించి మాట్లాడాలి. అప్పుడెప్పుడో 28 ఇయర్స్ బ్యాక్ 1996లో భారతీయుల్లో ఉండే గెటప్ చూస్తూ ఉంటే ఇప్పటికీ మన గూస్ బంప్స్ అనమాట. కానీ ఈ మూవీలో గెటప్ నిజంగా కామిక్గా ఉంది, ఫన్నీగా ఉందన్నమాట. ముఖ్యంగా ఇంట్రడక్షన్ గెటప్, హెయిర్ గెటప్ కావచ్చు, రెగ్యులర్ గెటప్ కావచ్చు, ప్రాస్థెటిక్స్ కూడా సెట్ కాలేదు కమల్ హాసన్ గారికి వచ్చేసి. అండ్ లైన్ అయితే బాగానే ఉంది బ్రో. మూవీలో అయితే మంచి లైన్, డెఫినెట్లీ శంకర్ గారి లైన్స్ అన్ని బాగుంటుంది అనమాట. ఏంటంటే కరప్షన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా పట్టించండి మీరు వచ్చేసి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బుతో మనం తింటే మనకు అరగదు, వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు దర్జాలు వద్దు అని చెప్పే లైన్ అయితే బాగానే ఉంది. అలాగే పట్టిస్తూ ఉంటారు. కానీ ఎగ్జిక్యూషన్ నిజంగానే అవుట్డేటెడ్గా మనకు ఉంటుంది అనమాట. బాగా బోర్ కొడుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏదో కాస్త బెటర్ అని మనకు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కువ బోర్ కొడుతూ ఉంటుంది. ఓవరాల్గా నాకు బిలో యావరేజ్ అని అనిపించింది బ్రో. నేనైతే డిసప్పాయింట్ అయినాను. ఫస్ట్ హాఫ్ అంతేం లేదు, సెకండ్ హాఫ్ ఒక 2-3 సీన్లు ఏదో పర్వాలేదు. కానీ ఓవరాల్గా మూవీ నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. సినిమాలో హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్లో 2 సీన్లు, భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదులుతారనమాట. అది కాకుండా హైలైట్స్ అంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్. ఆయన లోకనాయకుడు అనమాట. ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన యాక్టింగ్ కావచ్చు, సిద్ధార్థ్ యాక్టింగ్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్ బాగానే ఉంది. కానీ రిమైనింగ్ అన్ని నెగిటివ్స్. బాగుందన్న. అంటే 1996లో ఎప్పుడో వచ్చిన ఇండియన్ 1, అప్పుడు మనం నేను పుట్టలే, మన ఎవరు పుట్టుండేలే. అని అప్పుడు యూట్యూబ్లో చూసాం, మన రిలీజ్ అయింది కదా, రిలీజ్ అప్పుడు చూసాము. ఇప్పుడు ఇండియన్ 2 చూస్తుంటే ఆ థ్రిల్ ఉంటుంది. అంటే ఆ సినిమా చూసి ఈ సినిమాకి రండి బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఆ సినిమా చూసి ఈ సినిమా చూడకపోతే ఒక తర ఫీల్ అవుతారు, మైనస్ ఉంది అనిపించి. అది చూసాను బాగుంది అనిపిస్తుంది మీకు. అది సినిమా అయితే చాలా బాగుందన్న. చాలా మంది క్యారెక్టర్ ఉన్నాయి, ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. సిద్ధార్థ్ క్యారెక్టర్ అయితే అసలు చాలా ఉంటుంది. కమల్ హాసన్ అయితే ఆయన వేరే లెవెల్ యాక్టింగ్, 1 మ్యాన్ షో అని చెప్తున్నాయి. అయితే అంత బాగుంది సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగుంది. సాంగ్స్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడన్న. ఆయన మ్యూజిక్ వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. తాత సాంగ్ అయితే ఇంకా బాగుంటుంది. సాంగ్ అయితే చాలా బాగుంటాయి. మనం ఇంకా తమిళ్లో అయితే ఇంకా ఊపు వస్తుంది మన తెలుగు కన్నా. ఇంకా అంత బాగుంది సాంగ్ అయితే, చాలా బాగుంది. సాంగ్ ఎలా ఉంది అన్న? ఇండియన్ ఐడల్ సాంగ్ ఉంది కదా, బాగుందన్న. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇంకా గా ఉండే, కానీ ఇంకా తీసింటే బాగుంది అనిపిస్తుంది అక్కడక్కడ మనకి. కానీ తీసే శంకర్ ఫిల్మ్ అనిపిస్తుంది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఏమైనా సంబంధం ఉందా? ఉందన్న. సంబంధం ఇంకా అదే కదా, 2కి సంబంధమే సినిమా. దాన్ని చూసి దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది సినిమా. అలా అనుకుంటా నేనైతే. కామెడీ ఎలా ఉంది సినిమాలో? బ్రహ్మాండ అంతసేపు లేదు, జస్ట్ క్యామియో అలా వచ్చి వెళ్ళిపోతారు. ఎస్జే సూర్య క్యారెక్టర్ అలాగే సిద్ధార్థ్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఎవరిని అంత ఎస్టాబ్లిష్ చేయలేదన్నా. సిద్ధార్థ్ క్యారెక్టర్, కమల్ హాసన్ వీళ్ళే మెయిన్. ఇంకా రకుల్ ప్రీత్ సింగ్, మా ఆమె ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అయితే సినిమా క్లైమాక్స్ లో రిలీజ్ చేశారు కదా, గ్లిమ్స్ ఎట్లా ఉంది? లేదు గ్లిమ్స్ ఎవరు చూసా అంటే లాస్ట్ లో హింట్ ఇచ్చారు కదా. హింట్ ఇచ్చారు కానీ గ్లిమ్స్ ఏం లేవు. బాగుంటుంది, నీకు రాబోతుందని ఉంటుంది కంబ్యాక్. ఇప్పుడు పార్ట్ 3లో సిద్ధార్థ్ వాళ్ళందరూ మళ్ళీ ఉంటారా? పార్ట్ 3లో కూడా వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ఎవరు ఏ క్యారెక్టర్ ఉన్నారు పార్ట్ 3లో వాళ్ళందరూ ఉంటేనే సినిమా నడుస్తుంది. చాలా బాగుంది. భారతీయుడు గతంలో నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు భారతీయుడు సినిమా రిలీజ్ అయింది. నేను స్కూల్ ఏజ్లో చదువుకున్నప్పుడు మా వాళ్ళందరూ కూడా భారతీయుడు సినిమా చూడు, సో ఒక భారతీయుడిగా నువ్వు చాలా గర్వపడతావు, రేపు ఫ్యూచర్లో చెప్పుకుంటావు అని అన్నారు. సో ఆ టైప్లో నేను భారతీయుడు 2 చూసినప్పుడు ఇప్పుడు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు భారతీయుడు సినిమా చూసి ఇవాళ వచ్చి ఎంత థియేటర్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఈ రెండు తగ్గట్టుగా ఉంది. లేదు, ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లో మోషన్లో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇటీవల కల్కి అన్ని చూస్తున్నాం కదా. సో ఆ ఎమోషన్లో మన బాడీలో అందరూ కూడా, ప్రతి ఒక్కరు పీపుల్స్ అందరూ కూడా, తెలుగు ప్రేక్షకులందరూ కూడా కల్కి మూడ్లో ఉన్నారు. సో ఇదేం లేదు, రాబోయే 500 సంవత్సరాల తర్వాత కూడా శంకర్ గారిని మర్చిపోరు. ఎందుకంటే ఇండియా మొత్తంలో కూడా క్రియేట్ చేసిన ఘనత శంకర్ గారికి ఇవ్వాల్సిందే. బెస్ట్ సినిమా ఏంటంటే అసలు కమల్ హాసన్ గారు చేసిన విధానం, ఆ కమల్ హాసన్ గారు ఎంట్రీ కానీ
కమల్ హాసన్ గారు కొత్త అంటే దోచుకున్నటువంటి రాజకీయ నాయకులు అయితే కానీ వీళ్ళందరూ కూడా ప్రజల్ని ప్రతి ఒక్కరు దోచుకోవడానికి వస్తున్నారు. మన ప్రజల్లోకి నాయకులు అయితే వ్యవస్థ అధికారులందరూ కూడా మన వాళ్ళందరూ దోచుకుంటున్నారు. దానికి నోట్ కంపేరింగ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ శంకర్ గారి మార్క్ మాత్రమే ఇందులో యాక్సెప్ట్ ఉంది. సో శంకర్ గారి మార్క్ ఒకటి, కమల్ హాసన్ గారిని మాత్రమే చూపించారు. ఇందులో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దోచుకునేటువంటి వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇచ్చారు అంతే. మూవీ మాత్రం ఓకే బాగుంది. ఇంటర్వెల్ ఫైట్ బాగుంది, సూపర్ ఉంది. యావరేజ్ అండి. ఇప్పుడు కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది అంటారు? సూపర్. కమల్ హాసన్ ఏమో పర్లేదండి, బాగానే. ఆ సిద్ధార్థ గారు హీరోయిన్ పెట్టారు మహా చండాలం, ఆ పాటలు పెట్టారు చండాలం, కానీ అత్మవాడు ఫైటింగే. లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ సూపర్. ఇప్పుడు సినిమా అంటే పాత పార్టీడు బాగుందా, కొత్త పార్టీడు బాగుంది అంటారా? పార్ట్ 1 బాగుంది. మనకి ఒళ్ళు జలధరించింది ఆ పార్ట్ 1. ఇది కరప్షన్ మనం ఎలా రూల్ చేయాలో అన్ని చూపించి సర్దారు. ఇది చెప్పిన మనకి జలధరించలేదు.